గారు చెప్తే దాన్ని మాకు చెప్తారు. నీళ్ళు కూడా ఎక్కడ నిల్వించేద్దాం. ఇంటిలో మంచి భోజనం టైంకి పెడతారమ్మా. జడ్డులు మంచిగా వస్తున్నాయా? అంత కరెక్ట్ జరుగుతుందా? ఎంతమంది మా పిల్లలు శ్రీమంతం చేయడం శ్రీమంతానికి మమ్మల్ని కూడా మేడం వస్తుంది. ఇక్కడ శ్రీమంతం వచ్చిందా? కంపల్సరీ మరి బట్టి రండి. ఈరోజు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని వార్డు 10లో నిర్వహించడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం 5 రోజుల కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జేసీ గారు కూడా రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 5 రోజులు రకరకాల ప్రకృతి మీద కానీ స్వచ్ఛధనం మీద కానీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రోడ్లు కానీ స్కూళ్ళల్లో కానీ కాలనీస్లో కానీ మనము శుభ్రంగా ఉంచుతూ శుక్రవారం రోజు డ్రై డేగా తీసుకొని ఎక్కడైతే నీళ్లు స్టాగ్నేట్ అవుతున్నాయో ఆ స్టాగ్నేట్ కానియకుండా, ఎందుకంటే దానివల్ల మనకి రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా డెంగ్యూ కూడా చాలా గ్రామాలలో ఉంది. ముఖ్యంగా దాన్ని నివారించాలంటే మనం శుభ్రంగా మన పరిసరాలని ఉంచితేనే మనకి ఈ యొక్క రోగాల నుంచి మనం బయటకు వస్తాం. కనుక ఈ 5 రోజుల కార్యక్రమం ఒక ప్రభుత్వమో లేకపోతే మున్సిపల్ సిబ్బందో కాకుండా ప్రతి గ్రామాల్లో యువకులు కానీ స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లాస్టిక్ మనం నివారించాలా, దానికి జూట్ బ్యాగులు అని చెప్పి మనము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. రానున్న రోజుల్లో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ని వాడకుండా నిషేధించి బట్టతో కూడిన బ్యాగులని మనం వాడాల్సిందిగా, అదే రకంగా చెట్లని పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి చెట్లు అవసరం ఉందో ప్రతి ఇంటికి 2-3 చెట్లు కూడా ఈరోజు అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి కూడా ఇస్తున్నాం. కనుక చెట్లను కూడా మీరు పెంచాల్సిందిగా, అదే రకంగా శుభ్రంగా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని ఎక్కడ ఈ 5 రోజులే కాకుండా తర్వాత కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిందిగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజల్ని, గ్రామాల్లో ఉన్న ప్రజల్ని
కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరిందో తప్పకుండా మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ గారు మాజీ చైర్పర్సన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్వచ్ఛదనం కార్యక్రమం భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 10లో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి 2-3 ముక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 రోజు కార్యక్రమంలో ప్రతిరోజు వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ డే 5th ఆగస్ట్ని ఈరోజు ఒక ర్యాలీ లాగా అవగాహన కార్యక్రమం ఉంటుంది. క్లీనింగ్ శానిటేషన్ సంబంధించి ప్రతి స్ట్రీట్లో ప్రతి డ్రైనేజ్ ఏరియా కూడా ఉంటుంది. తర్వాత 6-7 తారీఖులో తేదీలో ఇది వాటర్ బాడీస్ క్లీనింగ్ ట్యాంక్స్ కానీ హెచ్ఎస్ కానీ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ప్రతి స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్లో కూడా ఇన్స్టిట్యూషనల్ క్లీనింగ్ సంబంధించి యాక్టివిటీస్ ఉన్నాయి. డ్రై డే సంబంధించి ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉందో అది కూడా మనం రిమూవ్ చేస్తాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మున్సిపల్ స్టాఫ్ అండ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అట్లాగే వన్ మహోత్సవం కింద ఇక్కడ పట్టణం ప్రగతి సిటీ ప్లాంటేషన్ ఉంటే ఇక్కడ క్యాజువాలిటీ రిప్లేస్మెంట్తో పాటు గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఈ 5 days ప్రోగ్రామ్ ఇది కేవలం 5 రోజుల ప్రోగ్రామ్ కాదు. ఇది ఒక నిరంతరం కంటిన్యూస్ ప్రక్రియ ఉంటుంది. ప్రతి వారం మనం సేమ్ చేస్తాము. కానీ ఈ 5 ఇంటెన్సిటీ అండ్ డిగ్రీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇది కేవలం ప్రభుత్వం వైపు నుండి ప్రోగ్రామ్ కార్యక్రమం కాదు. ఇది ఎక్కువ సంఖ్యలో ప్రజలు పార్టిసిపేషన్ ఉండాలి. వీ విల్ హ్యావ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ దెన్. అందరికీ నమస్కారం. అండ్ మీడియా రిపోర్టర్స్కి కూడా ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాకి ఒక విజ్ఞప్తి ఉంది. మీరు ఎక్కువ సంఖ్యలో కవర్ చేయాలి అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. వచ్చదనం ప్లాస్టిక్ వద్దు.